విశ్వాసరానికి 15వ వారంలో ఏర్పరచబడింది. వాటిని మన పదం భవిష్యత్తుగా జరుగుతుంది. అది దాని రాసిన 75:4 నుంచి 20. అహంకారులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను, భూమి ఎత్తకూడి ఎత్తుగా భూమి ఎత్తకూడి పొగలు పడిన మాట్లాడుతుంది అని భక్తిహీనులకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను తెచ్చగలడు. దేవుడే తీర్పు తీసేవాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర అయినది, అందులో ద్రాక్షారసము పొంగుతున్నది. అది సంభారంతో నిండి ఉన్నది. ఆయన దాని వరకు పోయిస్తున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులు మట్టితో కూడా దాన్ని తీసి నిలివేయడం. పితృపుత్ర పవనాత్మకు మహిమా కలుగునుగాక. ఆదియందు నాట్లు ఇప్పుడెప్పుడు యుగయుగము ఆమేన్. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి 13 వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనానికి చదువుతున్నాను. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించింది. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరినూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించటకు జాగ్రత్త పడుతుంది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచుల గల ఎటువంటి కష్టము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించినంత మట్టుకు కూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనను శోధించుతున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని దృష్టిని ఏమీ లేదు. మనం ఎవరికి చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరువలేక తేటగా ఉన్నది. దేవుడు సంతోషించవలసింది తీసుకోవడం కాక. ఆమేన్. ప్రభువా నీకు స్తోత్రము. నీ వాక్యము నా పాదములకు దీపమైనది. హల్లెలూయా. అది నా మార్గములకు వెలుగైనది. హల్లెలూయా. 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 చదువుతున్నాము. అది మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చెరువులో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలికొని వెన్నులు చూచి తినసాగిరి. పరిసయ్యులను చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడదు ఈ శిష్యులు చేస్తున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, తాను తనతో కూడా ఉన్నవారు ఆకలికొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమకపు రొట్టెలు తినెను.
మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రములు చదవలేదా? దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడని మీతో చెప్పుతున్నాను. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవదు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని క్రీస్తు నీకు స్తోత్రము. ఆమేన్. మనమందరం అదే రీతిగా నిలువబడి మన సార్వత్రిక క్రైస్తవ సంఘంతో కూడా కలిసి పరిశుద్ధ విశ్వాస ప్రమాణమును త్రియేక దేవుని ఎదుట ఒప్పుకోండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల తండ్రి దేవుని నమ్ముతున్నాను. ఆయన జనితైకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమును ధరించబడి కన్యని మరియును పుట్టి పొంది పిలాతుకు శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడని పాతాళంలోనికి దిగి చనిపోయిన వాళ్ళ నుండి 3వ దినమందు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగా తండ్రి దేవుని కుడి చేతుల కూర్చున్నాడని జీవించే వారికి చనిపోయిన వారికి న్యాయం తీసుకుని అతనికి వచ్చిందని నమ్ముతున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధారమును, నిత్య జీవమును నమ్ముతున్నాను. ఆమేన్.